హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఈ వీడియోలో నేను మీకు శారీ టాజిల్స్ ఎలా చేసుకున్నాను అండ్ ఇవి శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికి నేను ఒక ట్రే తీసుకున్నాను. మీరు ట్రే లేకపోతే ఒక ప్లాంక్ అయినా వాడుకోవచ్చు, బుక్ అయినా వాడుకోవచ్చు థ్రెడ్ చుట్టుకోవడానికి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. సీజర్స్ అండ్ గ్లూ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఆ ట్రేకి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చుట్టుకోండి. నేనైతే ఒక 200 స్ట్రాండ్స్ వరకు 200 to 240 స్ట్రాండ్స్ వరకు చుట్టుకుంటాను. ఇప్పుడు ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత కట్ చేసి ఎడ్జ్లో గ్లూ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం నీట్గా రావాలంటే ఫినిషింగ్, దీన్ని నేను ఐరన్ చేశాను. సో డిఫరెన్స్ చూసారు కదా, ఐరన్ చేయకముందు ఐరన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాను నేను. మీరు వేస్ట్ క్లాత్ ఏదన్నా తీసుకొని బెడ్ పైన వేసుకోవచ్చు. బెడ్ పైన వేసుకొని ఈ నీడిల్, ఒక పెద్ద నీడిల్ తీసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని గుచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి మనం టాజిల్స్ చేస్తాము అన్నమాట. సో దీనికి టాజిల్స్ చేయడానికి నేను ఇక్కడ గోల్డ్ జరీ అనేది వాడుతున్నాను. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది లోకల్ స్టోర్స్లో. ఇప్పుడు మనం ముందుగా థ్రెడ్ చుట్టుకున్నాం కదా, దానిని తీసుకొని నేను ఎడ్జ్ నుంచి పెడుతున్నాను అనమాట. ఎడ్జ్ ట్విస్ట్ చేసి దాన్ని కిందకి, దాని బ్యాక్ సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత సైజ్ చూసుకోవాలి మీరు. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ దాకా తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ఆ జరీ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 3-4 రౌండ్స్ చుట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇలా చుట్టుకోవడం మీకు రాకపోతే మీరు దీన్ని ఒక నీడిల్ ఉంటుంది కదా, నీడిల్కి గుచ్చుకొని నీడిల్ నుంచి కూడా మీరు చుట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3-4 నాట్స్ వేస్తున్నాను టైట్గా ఉండడం కోసము. నాట్స్ వేసేసి మీరు ఎక్స్ట్రా జరీ థ్రెడ్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సిజర్స్తో నీట్గా మనం టాజిల్ని ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న టాజిల్స్ చేస్తున్నాను కాబట్టి చిన్నగా ఒక 1 ఇంచ్ అలా తీసుకొని సైజు నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా జరీ థ్రెడ్ కూడా నేను కట్ చేస్తాను. ఇలాగా మనం ఇప్పుడు ఒక శారీకి ఎన్ని టాజిల్స్ అయినా వేసుకోవచ్చు. నేను చిన్న టాజిల్స్ అయితే ఒక 24 వరకు వేస్తాను. పెద్ద టాజిల్స్ అయితే 18 వేస్తాను. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని వేస్తాను అనమాట. ఇలా మీరు నీట్గా టాజిల్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు శారీకి ఎలా అటాచ్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక టాజిల్కి మధ్యలో 2 ఇంచ్ గ్యాప్ వదిలానండి. ఎందుకంటే నేను ఆ టాజిల్కి మధ్యలో కూడా నేను బీడ్స్ అనేవి పెడతాను. అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను ఈ సిల్క్ థ్రెడ్ని ఒక నీడిల్కి పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నానండి. ఒక రౌండ్ బీడ్ తీసుకున్నాను అండ్ ఒక క్యాప్ బీడ్ తీసుకున్నాను. ఇప్పుడు శారీ టాజిల్ అనేది తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇట్లా గుచ్చేసుకోవచ్చు. ఆ మధ్యలోంచి గుచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆ నీడిల్ని మళ్ళీ ఈ 2 బీడ్స్లోంచి బ్యాక్ సైడ్కి లాగాలన్నమాట. పైకి లాగాలి కింద నుంచి మళ్ళీ. అంతే. ఇప్పుడు దీన్ని వెనకాల ముడి వేసేసుకోవడమే శారీకి. నాకైతే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి. అందుకని నేను ఫస్ట్ టాజిల్స్ చేసేసుకొని తర్వాత శారీకి అటాచ్ చేస్తాను అన్నమాట. కానీ అన్ని మోడల్స్కి ఇట్లా చేయడం అవ్వదు. కొన్ని వాటికి మీరు ఇక్కడే చుట్టుకోవాల్సి వస్తుంది టాజిల్ అనేది. అవి ఎలాగుంటాయో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అవి ఎలా చేసుకోవాలో. ఇక్కడ నేను ఇది కుట్టేసి బ్యాక్ సైడ్ ముడేస్తున్నాను. 1కి 2 వేయండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఊడిపోకుండా ఉంటాయి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను ఈ థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా థ్రెడ్ని ఎడ్జ్కి. అంతే అండి, ఒక టాజిల్ వేసాము. ఇలానే నేను ఇంకో టాజిల్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు నీడిల్కి థ్రెడ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా 2 టైమ్స్ నేను దాన్ని కొడుతున్నాను. ఇప్పుడు నేను
ఒక బటర్ఫ్లై పూస అనమాట. ఈ బటర్ఫ్లై పూస తీసుకున్నాను అండ్ ఒక లీఫ్ పూస. ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేసేసుకోవడమే 2 టాజిల్స్కి మధ్యలో. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. లుక్ బాగా వస్తుంది. ఇట్లా టాజిల్కి మధ్యలో మీరు ఇట్లా ఏమైనా పూసలు హ్యాంగింగ్ లాగా వేసుకుంటే. ఇదనే కాదు, మీరు ఇంకా బర్డ్స్ ఉంటాయి, కలర్ఫుల్ బర్డ్స్ పూసలు ఉంటాయి, ఎలిఫెంట్స్ ఉంటాయి, టార్టాయిస్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు అవి లోకల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి. గ్రామ్స్ లాగా అమ్ముతారనమాట. మీరు అక్కడ ఈజీగా కొనుక్కోవచ్చు. ఒక ప్యాకెట్ ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే ఒక శారీకి వచ్చేస్తుంది ఈజీగా. మీరు హ్యాంగింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మొత్తం 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం ఈ టాజిల్సే అట్లా శారీ మొత్తం స్టిచ్ చేసేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ కూడా చేయండి. టాజిల్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లాస్ట్లో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.